హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. సో నేనున్నాను ప్రస్తుతానికి మైసూర్లో. అండ్ మైసూర్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఒకటి చాముండి హిల్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ద ఫేమస్ మైసూర్ మహారాజా ప్యాలెస్. సో ఇవాళ వీడియోలో మనం మైసూర్ మహారాజా ప్యాలెస్ లోపల ఎలా ఉంటుంది అండ్ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎంట్రీ టికెట్స్కి సంబంధించి ఫొటోస్ అండ్ వీడియోస్కి తీయాల్సిన పర్మిషన్స్ లేకపోతే ఇంకా చాలా అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో ప్యాలెస్ అంతా కూడా ఒక రౌండ్ వేసేద్దాం అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి, బికాజ్ మామా బ్రోస్ కొత్త కాంటెంట్ రాబోతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇది వచ్చేసి సౌత్ గేట్ దగ్గర ఉన్న ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్, వెహికల్ పార్కింగ్ ఉన్నంత. సో 2 వీలర్ కానీ 4 వీలర్ పెద్ద బస్ వచ్చినా ఏదైనా కూడా చాలా వరకు స్పేస్ ఉంది. ఇదంతా కూడా పార్కింగే. అండ్ ఇటు ముందుకు వెళ్తే మనకి ఎంట్రన్స్ ఉంది. సో టికెట్ కౌంటర్ వైపు వెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే పార్కింగ్ లాట్ దగ్గర మనకి పే అండ్ యూజ్ టాయిలెట్ కూడా ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే పార్కింగ్ లాట్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి ప్యాలెస్ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. ఇక్కడ ముందు టికెట్ కౌంటర్ ఉంది, అది తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ నాకు తెలిసి విజిటర్స్ అందరు కూడా ఈ ఎంట్రీ నుంచే మనకి యాక్చువల్లీ లోపలికి వెళ్తాకుంటుంది. 4 గేట్లు ఉంటాయి, బట్ ఇదే ఎక్కువగా యూజ్ చేసే గేట్ అనమాట. సో లోపలికి వెళ్దాం పదండి. ఆన్లైన్లో చూపిస్తున్న డీటెయిల్స్కి ఇక్కడికి కొద్దిగా తేడా ఉంది. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే 100 రూపీస్ ఉంది అండ్ కిడ్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపల రాగానే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాగేజ్ చెకింగ్ చేస్తున్నారు. అండ్ తర్వాత అక్కడ ఎదురు వచ్చేసి మనకి క్లోక్ రూమ్ ఉంటుంది. సో మనతో తెచ్చుకున్న లగేజ్కి ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ లోపల పెట్టచ్చు. దీని టైమింగ్స్ కూడా ఇచ్చారు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా ఓపెన్ ఉంటుంది. గేట్ నుంచి లోపల ఎంట్రీ ఇవ్వగానే మనకి బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద ప్యాలెస్ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి. తర్వాత ఇటు పక్కన వచ్చేసి కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చెప్పుల కౌంటర్ ఉంటుంది, ఫుట్వేర్ కౌంటర్. సో పేర్కి 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చేంజ్ అయితే పెట్టుకోండి దగ్గరలో. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్యాలెస్ బ్యాక్ సైడ్. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి యూజువల్లీ క్యామెల్స్ అవి ఉన్నాయి. సో వాటికి ఫీడింగ్, తర్వాత కొంచెం ట్రైనింగ్ అవి కూడా జరుగుతున్నట్టుంది ఇక్కడ. అండ్ ఎదురు చూస్తున్నారు కదా, అక్కడ ప్యాలెస్ ఉంది. సో ఇది కంప్లీట్లీ ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్. మీకు చూపిద్దామని ఇటు వచ్చాను. ఇది వచ్చేసి ప్యాలెస్ వైపుకున్న బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్లీ చాలా తక్కువ మందే విజిటర్స్ లోపలికి ఎంట్రీ ఇస్తుంటారు, ఎక్కువగా వాడరు అనమాట ఈ గేట్. ఐ థింక్ నార్త్ గేట్ అని పిలుస్తారు. ఇటువైపు కూడా దారి ఉంది, అటు వెళ్తే మనకి ఇంకొక గేట్ ఉంటుంది. సో అటు వెళ్దాం. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ గేట్ అనమాట. యాక్చువల్లీ బస్ స్టాప్ వైపుకి ఉంటుంది, సో మార్కెట్ వైపుకి. ఇక్కడ నుంచి కూడా కొంతమందిని అప్పుడప్పుడు అలౌ చేస్తారు, నాట్ ఆల్ ద టైమ్, బట్ చాలా రేర్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఎంట్రన్స్. దీనికి ఆపోజిట్ సైడ్లో ఉండేది సౌత్ గేట్ అనమాట, మెయిన్గా ఎక్కువ టూరిస్టులు ఎంట్రన్స్ ఇచ్చే గేట్. ఈ ఎదురు ఇక్కడ నంబర్స్ ఇచ్చి హెడ్ ఫోన్ సింబల్ ఇచ్చారు చూసారా, 13 అని చెప్పేసి. అండ్ ఆ పక్కన 14. అలానే ఇటువైపు కూడా కొన్ని నెంబర్స్ అవి ఉన్నాయి. అవి ఏంటంటే ఆడియో గైడ్స్ అనమాట. సో మీరు ఎక్స్ట్రా పే చేసుకొని ఆడియో గైడ్స్ హెడ్ ఫోన్స్ తీసుకోవచ్చు. సో ఈ నెంబర్ దగ్గరికి వచ్చి ఆ నెంబర్ యొక్క డైల్ నొక్కితే మీకు 13 నెంబర్ అంటే ఇక్కడ ఉన్న ఫొటోస్కి సంబంధించి లేకపోతే పెయింటింగ్స్కి సంబంధించి ఆ ఏరియా ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆడియో రూపంలో మీకు వినిపిస్తారనమాట. సో మీకు ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి లేకపోతే ఇక్కడ ఉన్న వాటి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈదర్ గైడ్ని తీసుకోండి, లేదంటే ఆడియో గైడ్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అందులో లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, ఇంకా చాలా అదర్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకి ఆడియో లాంగ్వేజెస్ గైడ్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ ఎదురు చర్చ్ వచ్చేసి మైసూర్లోనే ఫేమస్ సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, అది చూసుకోవచ్చు.
ఈయన వచ్చేసి చామరాజ ఒడయార్ 1868 నుంచి 1894 వరకు పాలించిన రాజు. అలానే ఇక్కడ వచ్చేసి కృష్ణరాజ ఒడయార్, ఈయన వచ్చేసి 1884 నుంచి 1940 వరకు. ఇవి వచ్చేసి క్యాస్కెట్స్ అంట, అంటే ఇన్విటేషన్స్, మొమెంటోస్, అపీల్స్ రిసీవ్డ్ బై ద రాయల్ ఫ్యామిలీ. ఇలాంటి సింహద్వారాలు ఎన్నో ప్యాలెస్లో. ఫైనెస్ట్ కార్వింగ్స్ అని చెప్పచ్చు. ఆ చెక్క మీద ఉన్న డిజైన్స్ అవి చూసారు అసలు ఎంత రిచ్గా ఉన్నాయో. బ్యూటిఫుల్ మ్యాన్, చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రొసెషన్ అంట ఒకప్పట్లో. అండ్ ఇటువైపు కూడా ఉంది. ఎంత బాగుండేదో కదా ఆ ఎక్స్పీరియన్స్ రియల్గా చేస్తున్నట్టయితే. ఇవి వచ్చేసి సిల్వర్ చైర్స్ అంట, అంటే ఇవి వచ్చేసి ఏనుగు మీద ఊరేగింపులో కూర్చోబెడతారు కదా చైర్స్, అక్కడ యూజ్ చేసే చైర్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొన్ని చాలా వరకు మనం చూసాం కదా. ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఇక్కడే ఉన్నాయి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ప్యాలెస్ నిర్మించిన కృష్ణరాజ ఒడయార్ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ. సో ఇది వచ్చేసి ప్యాలెస్ నుంచి ఎదురుగా ఉన్న క్వాడ్రాంగిల్ యొక్క వ్యూ అనమాట. సో ఒకప్పట్లో ప్రజలు వచ్చేవారు కదా రాజు దగ్గరికి, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాకి, లేకపోతే ఇంకా చాలా వరకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు యాక్టివిటీస్ చేయటంగా, ఊరేగింపులు కానివ్వండి, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఉండేవి కదా. అవన్నీ కూడా ఈ ఏరియాలోనే జరుగుతూ ఉండేవి. అండ్ లోపల ఇక్కడ రాజులు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఎదురు జరుగుతున్న యాక్టివిటీ అన్నీ కూడా చూసేవాళ్ళు. సో ఇది మెయిన్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న క్వాడ్రాంగిల్ యాక్టివిటీ ఏరియా. ఇది వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. సో ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి చూడటానికి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అగైన్, మైండ్ బ్లోయింగ్ ఉంది లోపల ఆర్కిటెక్చర్ అయితే అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దసరా టైంలో మైసూర్లో చాలా చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేషన్ చేస్తారు కదా. అప్పుడు ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, సవారీ ఎలిఫెంట్స్, వాటి మీద వేసే ఆర్నమెంట్స్ అనమాట. సో వాటిపైన వేసే దుస్తులు ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, డిస్ప్లేకి పెట్టించారు. ప్రతి సంవత్సరం దసరా టైంలో ఎలిఫెంట్స్కి ఇవి తొడుగుతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే డివిడీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయంట. అండ్ ఆల్సో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఇది. సో మీకు ఏదైనా ఈ ప్యాలెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎగ్జిట్లో ఇక్కడ ఉంది మనకి. అండ్ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయ్యే దగ్గర చెప్పుల్ స్టాండ్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే మనకి ఫస్ట్ ఎయిడ్ యూనిట్ కూడా ఉంది, హెల్త్ కియాస్క్. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా ఏదైనా అయినా ఒక ఫస్ట్ ఎయిడ్ హెల్త్ కియాస్క్ అయితే ఉంది ఇక్కడ. సో బిల్డింగ్ లోపల నుంచి అయితే బయటకు వచ్చాము. అండ్ ఇందాక ఫస్ట్లో వెళ్ళాం కదా, చూపించాను కదా ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళాలి అంటే అని. ఈ ఎదురు వెళ్తుంది కదా, ఈ రోడ్లో వెళ్తే మనకి ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళచ్చు. సో ప్యాలెస్ నుంచి ఎగ్జిట్ అయ్యే ముందు మనకి ఒక షాపింగ్ ఉంటుంది అండ్ కొన్ని రిఫ్రెష్మెంట్స్ అవి అని చెప్పి ఇందాక చూపించాను కదా. సో ఇదే అది ఎగ్జిట్ అయ్యే దగ్గరలో ఉంటుంది. అట్లు ముందుకెళ్తే మనకి లైక్ టాయిలెట్ ఫెసిలిటీస్ అది ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి షాపింగ్ ఉంటుంది, లైక్ కావేరీ ఎంపోరియం, మైసూర్ సిల్క్ శారీ స్పెషల్ కదా. సో అది ఇక్కడ కావాలంటే మీకు దొరుకుతుంది అది. అండ్ కొన్ని చిన్న చిత్కా షాపింగ్స్ అయితే ఉన్నాయి మనకి, సమ్ ఫ్యాన్సీ ఐటమ్స్, సోవినియర్స్ కానివ్వండి. అండ్ అలానే శాండల్వుడ్ కూడా ఎక్కువ దొరుకుతుంది, సో అది కూడా షాపింగ్ చేయొచ్చు. అండ్ అది కాకుండా వీ హ్యావ్ సమ్ రిఫ్రెష్మెంట్స్. సో ఏదైనా చల్లగా తాగాలనుకుంటే అది, కొన్ని స్నాక్స్ అవి ఉన్నాయి, అవి చేసేసుకొని
అటు వెళ్తే మనకి ఎగ్జిట్ ఉంది. సో ఇది వచ్చేసి ప్యాలెస్ యొక్క ఫ్రంట్ ఎగ్జిట్ అనమాట. మొత్తంగా ఎదురుగా ఉన్న వ్యూ బయట రోడ్డు మీద నుంచి. దసరా టైంకి ఈ గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. సో లోపల ప్రొసెషన్ అవి జరుగుతుంది, చాలా చాలా హడావుడిగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నార్మల్ డేస్ కాబట్టి క్లోజ్ చేసి ఉంచారు. సో అది మైసూర్ ప్యాలెస్ యొక్క ఫ్రంట్ వ్యూ. సో ఇదండి, చూశారు కదా మైసూర్ మహారాజా ప్యాలెస్ యొక్క ఇన్సైడ్ టూర్. సో మీకు నచ్చిందని అనుకున్నాను. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే లైక్ కొట్టేసి వెంటనే షేర్ అయితే చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ.